ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త కాంబో సెట్ కాబోతున్నాయా? సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోలు ఏరి కోరి వచ్చిన అవకాశాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరా? టాలీవుడ్ కాలీవుడ్ అన్న తేడా లేకుండా నెట్టింట చెక్కలు కొడుతున్న ఆ క్రేజీ కాంబోస్ ఏమై ఉంటాయి? లెట్స్ వాచ్. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి అన్నట్టుగా ఆఫర్స్ వచ్చినప్పుడే ఓకే చెప్పేస్తున్నారు మన స్టార్ హీరోలు. వీరిలో మొదటగా చెప్పుకోవాల్సింది మన నేచురల్ స్టార్ నాని గురించి. ప్రస్తుతం దసరా దర్శకుడితో పారడైజ్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న నాని మరో 3 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. పారడైజ్ తర్వాత ఓజీ దర్శకుడు సుజిత్తో సినిమా చేయబోతున్న నాని హాయ్ నానా డైరెక్టర్ సౌర్యవ్కి మరో ఛాన్స్ ఇచ్చాడట. ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగానే మరో క్రేజీ సినిమాకి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది. అది కూడా వరుస సక్సెస్ లని చూస్తున్న వెంకీ అట్లూరితో. టాలీవుడ్ హీరోలతో ఇక చాలు అంటూ మిగతా వుడ్ హీరోలని కవర్ చేసే ప్రయత్నంలో ఉన్న వెంకీ నానితో సినిమా అంటే కాస్త ఆసక్తికరమే. ఇక కోలీవుడ్ వైపు చూస్తే రజనీ జైలర్ 2 సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇప్పటికే లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో కూలీ పూర్తి చేసిన తలైవా ఈ సినిమా పూర్తయ్యేలోపే కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసే పనిలో పడ్డాడు. దళపతి విజయ్ తో జననాయకానికి దర్శకత్వం వహిస్తున్న వినోద్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమాను చేయనున్నాడట. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి స్పీడ్ మరింతగా పెంచి కెరీర్ లో దూసుకెళ్తున్న చిరు ఒకానొక టైంలో 4 సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చి యంగ్ హీరోలకు సైతం షాక్ ఇచ్చాడు. ఇప్పుడు విశ్వంబర రిలీజ్ కాకుండానే మెగా 157 ని స్టార్ట్ చేసి 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిరు ఇప్పటికే శ్రీకాంత్ ఓదలతో కమిట్ అయ్యాడు. ఇక వీటితో పాటు లేటెస్ట్ గా బోయపాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే కథ నచ్చినా పట్టాలెక్కడానికి టైం పట్టడం మాత్రం పక్కా. చూడాలి మరి న్యూస్ లో చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్స్ కి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డు వేస్తారు. For more videos like this, subscribe Big TV channel.